నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు కూడా ఒక కళ, వెంకటేశ్వర స్వామి బాలాజీ మన రాష్ట్రంలో ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఎన్ని కష్టాలు వచ్చినా ఒక్కసారి వెంకటేశ్వర స్వామిని తలుచుకొని సంకల్పం చేసుకుని ముందుకు పోతే అయిపోతుంది. ఈరోజు ప్రపంచంలోని రిచెస్ట్ గాడ్ ఎవరంటే మన వెంకటేశ్వర స్వామే. ఏ దేవుడు కూడా అంత పవర్ఫుల్గా లేడు. ఈరోజు ఇంకొక పక్కన నా కోరిక కూడా, మీరు చాలామంది 5 ఏళ్ళు అవస్థలు పడ్డారు. ఇప్పుడు ఎన్ఆర్టీ ఉంది. ఎన్ఆర్టీలకు కూడా దర్శనం కోసం ప్రత్యేకంగా మీకు అరేంజ్ చేసే బాధ్యత నాది. దానికి కూడా శ్రీకారం చుట్టాం. అవసరమైతే ఇంకా పెంచుతాం. ఇంకొక పక్క మీరందరూ కూడా ఆలోచించాల్సింది, ప్రతి ఒక్క దేశంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటి ఉండాలి. దేశంలో ప్రతి ఒక్క రాజధానిలో ఉండాలి. ఇవన్నీ అనుసంధానం చేసుకుని మనం ముందుకు పోగలిగితే హాస్పిటల్కి పోయే పని తగ్గిపోతుంది. వారానికి ఒకసారి వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోవడం, తెల్లవారితో నిద్రలేసి ఒకసారి మనం నమ్ముకున్న దేవుడికి మనం ఇది చేసి ముందుకు పోగలిగితే ఇవన్నీ సాధ్యం అవుతాయి. ఇంకొక పక్క మీరందరూ కూచిపూడి చూశాను. ఈరోజే మన సంస్కృతి సాంప్రదాయాలు కోలాటం చూశాను. ఇప్పుడే